జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నిరుద్యోగులు అయితే మాత్రం మొత్తంగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం విధానాలపై జాబ్ క్యాలెండర్పై వాళ్ళ యొక్క స్టాండ్ను తెలియడానికి దీని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు. ప్రధానంగా ఆస్మా బరిలో దిగుతుంది. ఆమెకు నిరుద్యోగులు కూడా అండగా ఉన్నారు. ఎందుకు బరిలో దిగడానికి కారణం ఏంటి, మరిన్ని విషయాలు తెలుస్తున్నారు. అమ్మా, ఎందుకు మీరు పోటీ చేయాలనుకుంటున్నారు? మీ పోటీ ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఫిక్స్ అయినాం. ఎందుకంటే ఎన్నో రకాలుగా నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ వైఖరి నశించాలి. నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ వైఖరి. ఎందుకు పోటీ చేస్తున్నాం అంటే ఇదే సమాధానం. ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంకా మా సమస్యలు చెప్పుకోవడానికి టైం సరిపోదు మాకు. కానీ మేము ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నా సరే నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళ పార్టీకి వాళ్ళ ఇష్ట రాజ్యంగా నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఇచ్చిన మాట తప్పి ఈరోజు ఎన్నికలకు వస్తున్నారు. కాబట్టి వీళ్ళకి బుద్ధి చెప్పాలి. కాబట్టి మేము ఆ రోజే చెప్పినాము, మీరు నోటిఫికేషన్లు ఇస్తారా లేకపోతే మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో మేము అప్లికేషన్ చేసుకోవాలా అని. ఆ మాట ప్రకారమే చేసుకుంటున్నాము. నిరుద్యోగుల గలం ఒక్కసారి బయటికి వస్తే వాళ్ళ సత్తా ఏందో తెలిసి కూడా సరే ఈరోజు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటే మీకు ఎంత ధైర్యం? నిరుద్యోగులతో పెట్టుకోవడానికి ఎంత ధైర్యం మీకు? అసలు ఎంతమందిని భయాందోళనకు గురి చేస్తారు, ఎంతమందిని ఆపుతారు? ఇప్పుడు ఈరోజు ఒక్కరు, రేపు 10 మంది, లక్షల మంది బయటకు వస్తారు. భయాందోళన ఒక పదం వాడారు. మీరైనా బరిలో దిగే ముందు మీకైనా వెనుక తగ్గాలని, రాజీ పడాలని ఏమన్నా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారా? వచ్చిన ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కూడా చేసారు. కావాలని విసిగించడము, ఇట్లా కొంచెం లేట్ చేయడము, ఇట్లా చాలా ఇబ్బందులు అయితే పెడుతున్నారు. అయినా సరే మేము అన్నిటిని దాటుకొని ఈ రోజు నేను ఇక్కడ దాకా అయితే వచ్చిన. మీరు ఒక్కరే బరిలో దిగుతున్నారు, చాలా మంది ఒకేసారి మూకిడి మీద పోటీ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడైతే నేను ఒక్కదాన్ని వేస్తున్నా. ఇంకా లోపల చాలా మంది ఉన్నారు నిరుద్యోగులు. ఇంకా వినయ్ విప్లవ్ అని కూడా ఆ అబ్బాయి కూడా వేస్తున్నారు. చాలా మంది ఉన్నారు, వేస్తున్నారు నామినేషన్స్. నిరుద్యోగులు చాలా మంది వేస్తున్నారు. కొంతమంది మీపై మాట్లాడుతున్నారు, కావాలని ప్రతిపక్ష పార్టీలు మీ వెనుకుండి చేయిస్తున్నాయి, ఆ ట్రాప్ లో పడొద్దని కూడా అధికార పార్టీ చెప్తుంది. ఏం చెప్తారు? ప్రతిపక్ష పార్టీలకే కాదు అధికార పక్ష పార్టీలకు కూడా నాకు దమ్మేందో తెలుసు. అట్లాంటప్పుడు ప్రతిపక్ష పార్టీలే నాకు బీఫామ్ ఇస్తుండే. మరి ఎందుకు ఇవ్వలేదు ప్రతిపక్ష పార్టీలు? మేమేమన్నా అంగు ఆర్భటాలు చేసుకుంటూ వచ్చినామా? నార్మల్గా నిరుద్యోగులు ఎట్లా వస్తామో అట్లా వచ్చినాము. అలాంటిది ఎందుకంటారు? ఇంకెన్ని రోజులు బురద జల్లే ప్రయత్నాలు చేస్తారు? మీరు ఆ రోజు బస్సు యాత్రలు చేయించారు, మరి వెనకాల మీరుండి చేయించినప్పుడు అది ఎట్లా న్యాయమైంది? ఇప్పుడు ఎట్లా న్యాయం అవుతుంది? నాకు అర్థం కావట్లేదు. అయినా సరే మేము ఇప్పటిదాకా నిరుద్యోగులమే ఒకరికొకరం సపోర్ట్ చేసుకొని మేము కొట్లాడుతున్నాము. మీరు కావాలని ప్రతిపక్షాలు ఉన్నాయి అంటే ప్రతిపక్షాలను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మీరు మాట్లాడండి, నిరుద్యోగులకు మద్దతు ఇవ్వండి. నిరుద్యోగులకు ఏం చేసినా మేము సపోర్ట్గా ఉంటామని, ఇప్పుడు నిరుద్యోగులు ఎన్నికల్లో నిలబడుతున్నా వాళ్ళకి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించండి అని కోరుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళని మేము అప్రోచ్ అవ్వట్లేదు, మమ్మల్ని వాళ్ళు అప్రోచ్ అవ్వట్లేదు. అయినా సరే వీళ్ళు ఇంత ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాలను కూడా మద్దతు కోరుకుంటున్నాం. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? మీరు పోటీ చేయడం ద్వారా ఎలాంటి ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మైనార్టీ ఓటర్లు ఎక్కువ ఉన్నారు. కనీసం వాళ్ళు చనిపోతే శ్మశాన వాటికి కబ్రస్థాన్ కూడా లేదు జూబ్లీహిల్స్ లో. కాబట్టి నేను ఎన్ని సమస్యల పైన మాట్లాడాలో నేను డిజైన్ చేసుకున్నా ఖచ్చితంగా మాట్లాడతాను. ఇది ఆస్మా చెప్తుంది, నిరుద్యోగులకు ప్రభుత్వం సరైన విధంగా వివరించట్లేదు, జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేదు. అందుకోసమే ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి జూబ్లీహిల్స్ బరిలో అయితే నిలుస్తున్నాం. నాతో పాటు కొంతమంది కూడా నిలుస్తున్నారు. ఎవరి ట్రాప్లో మేమైతే పడలేదు, ఎవరి మద్దతు కూడా లేదు. ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎలాగైనా మాత్రం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నిరుద్యోగుల యొక్క బలమేంటో చూపించే ప్రయత్నం చేస్తామని కూడా ఆస్మా అయితే మాత్రం చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. మొత్తానికి నిరుద్యోగుల తరఫున అయితే మాత్రం ప్రస్తుతానికి నామినేషన్ వేసి బరిలో నిలిచడానికి అయితే మాత్రం నిరుద్యోగి ఆస్మా అయితే ముందడుగు వేయబోతుంది. ఇది ఆమె యొక్క వర్షన్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.